అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. స్వచ్ఛమైన పాలు ఉత్పత్తులు అంటే మనకి గుర్తొచ్చే పేరు నందిని. మరి నందినికి సంబంధించి ఇప్పుడు మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. తెలంగాణలో C&F అంటే క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ చేస్తున్న యశ్వంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుందండి. బయట మనం చూసుకున్నట్లయితే ఏదైనా పాలు రావాలి అంటే అంటే హార్మోన్ ఇంజెక్షన్లు మనకి ఆవులకి బర్రెలకి ఇస్తూ ఉంటారు. దానివల్ల లీటర్లు ఇస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే నందిని విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మేము వచ్చి మొత్తం అంతా కూడా చూడడం జరిగింది. మీరు అందులో ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు, అసలు ఎలా ఉంటుందంటారు ఇదంతా కూడా? ఇప్పుడు KMFలో ఒక 18-20 యూనియన్స్ ఉన్నాయి. దాంట్లో హాసన్ యూనియన్ అనేది అతిపెద్ద యూనియన్ అన్నమాట. ఈ యూనియన్లో దాదాపుగా 1,05,000 మంది పాలు పోసే రైతులు ఉన్నారు. వాళ్ళని దాదాపుగా మన సొసైటీస్ ఉంటాయి అన్నమాట. సొసైటీస్ దాదాపు 1,500 నుంచి 1,600 1,700 దాకా సొసైటీస్ ఉంటాయి. ఈ సొసైటీల్లో రైతులందరూ కలిసి ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క సొసైటీతోని ఫామ్ చేస్తారు. మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు, మా మేనేజింగ్ డైరెక్టరు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో వాళ్ళు సొసైటీలు చేస్తారు. ఆ సొసైటీల్లో 1,600 నుంచి 1,700 సొసైటీల్లో ప్లస్ దాంట్లో ఉమెన్ సొసైటీస్ అని ఒక 800 దాకా ఉన్నాయండి ప్రజెంట్ పరిస్థితిలో. ఆ ఉమెన్ సొసైటీల్లో వాళ్ళందరూ కలిసి కూడా ఈ పాలని మేనేజ్మెంట్ ఏదైతే స్టాండర్డ్స్లో ఉంటుందో ఆ స్టాండర్డ్స్లో పాలు కలెక్ట్ చేస్తారు. రైతుల నుంచి డైరీ వాళ్ళు, మా యూనియన్ హాసన్ యూనియన్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. రాత్రి పగలు 2 పూటల సపరేట్గా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన 5 నిమిషాల్లో మనకు బల్క్ కూలింగ్ సెంటర్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల మనకి లాంగ్ లైఫ్ మిగులుతుంది. ప్లస్ ఈ ఇంజెక్షన్లు ఎట్లాంటి వాటన్నిటిని కూడా అవాయిడ్ చేస్తారు. అక్కడ ప్రతిదీ కూడా వాళ్ళకి దానివల్ల మంచి చెడ్డలు ఏమిటి అనేది ఇప్పటికప్పుడు కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తుంటారు. దానివల్ల మనకి క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటము, లాంగ్ టర్మ్ క్వాలిటీ మెయింటైన్ కావడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ సొసైటీలు వాళ్ళ ద్వారా మంచి దానా ఇవ్వటము, పశువులకు ఎప్పుడైతే మంచి దానా ఇవ్వటము, మంచి ఇది ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయటము, వాటికి కావాల్సిన డాక్టర్లు వీళ్ళందరూ సూపర్వైజింగ్లో ఈ జరుగుతుంటుంది. కాబట్టి మనకి ఇట్లాంటి అవకాశం ఉండదు. 1 కోటి లీటర్లు ఈ మా యూనియన్ ద్వారా ఒక 15-16 లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు ఈ యొక్క యూనియన్లో. సో దానివల్ల మనకి ఇవాళ చాలా మటుకు KMFలో కూడా ఇది ఒక అతి క్వాలిటీ రావటానికి ఇక్కడ అవకాశం ఉంది. బిఎంసీలోకి మిల్క్ పోవటం వల్ల మనకు మంచి అత్యుత్తమ క్వాలిటీ వస్తుందండి. అయితే మీరు అన్నారు కదా, ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా పాలను సేకరించి ఆ పాలని ఒక కూలింగ్ ట్యాంకర్ వ్యాన్స్లో కానీ ఆ లారీస్లో కానీ ట్యాంకర్స్లో పంపిస్తూ ఉంటారని చెప్పేసి. అయితే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ పెద్ద కీ రోల్ పోషిస్తుంది. సో ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబడుతుంది అంటారు? 2-3 రోజులు కూడా టెంపరేచర్ తగ్గదండి దాంట్లో చేస్తే, అంత క్వాలిటీ ఉంటుంది. అది ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా మా మేనేజ్మెంట్ అధికారుల సూపర్వైజింగ్లో జరుగుతుంటాయి. అందువల్లనే మనకి అత్యుత్తమ క్వాలిటీ మనకి రావడానికి అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్లో కూడా పాలు ఎంత ఎండాకాలం కూడా చెడిపోవు. ఎందుకు చెడిపోవు అంటే ఆ యొక్క రా క్వాలిటీ, రా మిల్క్ మంచి క్వాలిటీ ఉండటం అనేది రీజన్ అనమాట. మరి అంటే ఇన్ని రకాల సొసైటీస్ ఉన్నాయి మనకి, వాటి నుంచి మనం తీసుకుని మన యూనియన్స్ కి తీసుకోబడతాయి పాలు అని చెప్పేసి వాళ్ళ ద్వారా మన యూనియన్ కి వస్తుంటాయి అన్నమాట. ఓకే, అది సో అలాగైతే ఆ యూనియన్ కి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఆవుల్ని, అక్కడ పాడి పంటను చూసుకునే బాధ్యత అంతా కూడా నందిని వాళ్ళకే ఉంటుందంట. నందిని వాళ్ళతో పాటు రైతుల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తారండి. రైతుల్ని మహిళల రోల్ ఎక్కువ అన్నమాట. అందుకనే దాదాపుగా సగభాగము ఎక్కువ మంది ఉమెన్ సహకార సంఘాలే ఈ రోల్ చేస్తున్నాయి. ఇదంతా కూడా వెటనరీ డాక్టర్లు, అధికారులు, ఈ ప్రొక్యూర్మెంట్ అధికారులు వీళ్ళందరి సమక్షంలో ఎప్పటికప్పుడు నెలలు వాళ్ళకి సమావేశాలు పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటము, చేయటము, ఇదంతా కూడా మా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రైతులందరికీ టేక్ కేర్ చేస్తుంటారు అనమాట. ఆయన గారు ఎస్పెషల్లీ రైతుల గురించి, వాళ్ళ సమస్యల గురించి, పశువుల గురించి, వాటి టెక్నికల్గా ఎప్పటికప్పుడు వచ్చే జబ్బులు, వాటి గురించి ఎట్లా దాన్ని పర్యవేక్షించటం అవన్నీ కూడా ఆయన గారి సమక్షంలో మా మేనేజింగ్ డైరెక్టర్ గారు, వారి యొక్క అధికారులు అందరూ కూడా
వారిద్దరి కోఆర్డినేషన్లో జరుగుతుంటుందండి మొత్తం. అందువల్ల ఈ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. అతి తక్కువ ధరలో అతి ఎక్కువ క్వాలిటీ ఇవ్వటం అనేది వాళ్ళ ప్రత్యేకత అండి. కొన్ని ఏంటంటే కాస్త రిలాక్స్ అయ్యే టైం అంటూ ఉంటుంది, కానీ ఈ పాలు ఉత్పత్తులకి సంబంధించి ఏ మాత్రం చిన్న అజాగ్రత్త పాటించినా కూడా చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో దానికి తీసుకోబడే జాగ్రత్తలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని చెప్పేసి మీరు అంటున్నారు. అవునండి, అది 24 hours జరుగుతూ ఉంటుందండి. మేము ఇప్పుడు హైదరాబాద్ మార్కెటింగ్లో కూడా ఇది 24 hours, మార్నింగ్ పూట ఇండియన్స్ కలెక్ట్ చేయటము, ఈవినింగ్ డిస్పాచ్ చేయటము, ఎర్లీ మార్నింగ్ రీచ్ కావటము, ఇదంతా కూడా ఒక 24 గంటల ప్రక్రియ. ఇప్పుడు డైరీ అక్కడి నుంచి పశువుల నుంచి రైతు దగ్గర నుంచి డైరీకి రావటము, డైరీ నుంచి మార్కెట్కు రావటము, ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్. దీంట్లో ఎవరు ఎక్కడ పొరపాటు చిన్న నెగ్లిజెన్స్ జరిగినా కూడా మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ అట్లాంటిది ఇక్కడ అవకాశం లేదండి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి అనుభవజ్ఞులు, అన్ని పారామీటర్స్ ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీని వాడుతుంటారు, చేస్తుంటారు. ఎన్నో పరీక్షలు చేస్తారు. రైతు డైరీకి పాలు వచ్చే ముందు ఎన్నో పరీక్షలు చేసిన తర్వాతనే లోపలికి పాలు తీసుకుంటారు. కాబట్టి మనం ఏ రకమైన ఈ ఇంజెక్షన్లని ఇవన్నీ చేయటానికి ఎక్కడా అవకాశం ఉండదండి. నిజంగా ఈ మాట చెప్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. అవునండి, పాలు తీసుకోవాలి, పిల్లలకి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఈ పాలు ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. అన్ని కూడా ఇలా హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల. అందులో ఈ సహకార సంఘాల్లో ప్రత్యేకత వాళ్ళు ఇదేనండి. వాళ్ళు రైతు నుంచి కన్జ్యూమర్కి వెళ్ళేటప్పుడు లోపల వాళ్ళు మెయిన్ చేసేది మా యూనియన్లో కానీ ఈ కోఆపరేటివ్లో క్వాలిటీని ఎక్కువ చూస్తారు. ప్రైజ్, క్వాలిటీ. రైతుకు మంచి ప్రైజ్ ఇవ్వాలి, కన్జ్యూమర్కి ఒక మంచి ప్రైజ్ ఇవ్వాలి, తక్కువలో ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. అది దానివల్లనే ఇవాళ ఆ సంస్థ అన్ని వేల మంది, ఇవాళ మొత్తం కేఎంఎఫ్లో లక్షల మంది రైతులు, సంస్థలు ఇవన్నీ కలిపితే 1 కోటి లీటర్లు కలెక్ట్ అవుతున్నాయంటే అంత ఈజీ కాదండి అది. అవును, అది కూడా ప్రతిరోజు అది 365 days. మనకి ఏ రోజు కూడా ఒక సెలవు అనేది ఉండదు కదా. 365 days వాళ్ళకి ఆదివారము, సో పండగ ఇవన్నీ ఏమి ఉండదు. 365 daysలో లక్షల మంది ప్రొడ్యూసర్లు, అధికారులు వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉంటేనే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒక ఆవుకి ఏంటంటే పాలల్లో తేడా ఉంటుందంటారా? అట్లా తేడా ఏమి ఉండదండి. మామూలుగా వాళ్ళ దానా అంతా కూడా ఒకటే దానా పెడతారు, ప్రతి దానికి పరీక్షలు చేస్తారు, అన్నీ ఎప్పటికప్పుడు డాక్టర్ల సూపర్వైజింగ్లో ఉంటుంది. కాకపోతే ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఒక ఆవులో ఫ్యాట్ కొంచెం తక్కువ రావచ్చు, ఇది రావచ్చు. బట్ డైరీకి వచ్చిన తర్వాత మొత్తం ఒకటే ఫ్యాట్ స్టాండర్డైజేషన్ ఇస్తారు, అన్నీ చేస్తారు. మన రైతులకు కూడా ఫ్యాట్ని బట్టే పాలకు పే చేస్తారు. రైతు దగ్గర తీసుకునే పాలుని ఏదైతే ప్రతి పాలని శాంపుల్ తీసుకుంటారు, ఆ శాంపుల్లో ఫ్యాట్ ఎంత ఉంది, ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది, అదండి దాన్ని బట్టి వాళ్ళకి పే చేస్తారు. పర్ కేజీ ఎస్ఎన్ఎఫ్, పర్ కేజీ ఫ్యాట్ చొప్పున రైతుకి యూనియన్ వాళ్ళు పే చేస్తారు. అది తినే దానాన్ని బట్టి, ఆ పశువుని బట్టి వాళ్ళు పెట్టే దానం. కొంతమంది మంచి దానా, క్వాలిటీ దానా పెట్టారనుకోండి, పాలు కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. తినే దానాన్ని బట్టి ఆ రైతు యజమానులు తీసుకునే జాగ్రత్తను బట్టి ఆ ఫ్యాట్ అనేది వస్తుంటుంది అనమాట. ఇంకా పాలతో పాటు పాలకు సంబంధించిన పాల ఉత్పత్తులు కూడా ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా నందిని నుంచే వస్తూ ఉంటాయి. మరి అలాంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంట? అండ్ ప్రతిదానికి ఒక టెక్నికల్గా స్టాండర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు పాలు, పెరుగు, బటర్ అని, వెన్న అని, యూఎస్టీ మిల్క్ అని రకరకాలు ఉంటాయి. ప్రతిదానికి కూడా ఏ పర్సంటేజ్ ఫ్యాట్ ఉండాలి, ఏ పర్సంటేజ్ ఉండాలి, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా టెక్నికల్గా అవన్నీ చర్యలు, పరీక్షలు చేయకుండా మాత్రం ఏ 1 లీటర్ పాలు కూడా బయటికి రావండి, మార్కెట్కి రావు. అక్కడ ఏదైనా తేడా ఉంది అంటే లోపల డ్రైన్ చేస్తారు తప్ప మార్కెట్కి పంపటం అనేది జరగదండి. ఎన్ని లక్షల రూపాయలైనా నష్టమైనా పర్వాలేదు, కానీ మార్కెట్కి అయితే రావండి. దట్ ఈస్ ది వాళ్ళ గొప్పతనం. అలానే యూహెచ్టీ కూడా అండి. సో మరి ఈ టెక్నాలజీ యూజ్ చేసి కొన్ని నెలల వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మనం ఆ టెట్రాప్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి చెప్తారా? అది టెట్రాప్యాక్ అనేది ఒక 6 layer ఫిలిం అనేది ఉంటుంది. ఆ ఫిలిం ప్యాక్ లో ఒక 160-170 degree గ్రేడ్ లో ఒకటేసారి ఫ్లాష్ బాయిల్ అవుతుంది. అదే పైప్ లైన్ లో ఫ్లాష్ బాయిల్ అయిన తర్వాత చిల్ అవుతుంది. చిల్ అయిన తర్వాత ప్యాక్ అవుతుంది. ఆ ప్యాక్ అవటం వల్ల ఈ బాయిల్ అవటంలో ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుందండి. ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్యాకింగ్ చేయటం వల్ల
అది నిల్వ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా లేదో ఆటోమేటిక్గా నిల్వ ఉండటానికి అవకాశం ఉంది. ఆ ప్యాకింగ్లోకి వెళ్ళిన తర్వాత నిల్వ ఉండటానికి అది ఆ ప్యాకింగ్ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఆ పాలని మనం ఇంకా బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం మామూలుగా కర్డ్ తోడుపెట్టుకోవాలనుకోండి, లైట్గా కొంచెం వామ్ చేసేసి లైట్గా వేడి చేసి వామ్ తోడేసుకుంటే సరిపోతుంది. అదే లేదు అంటే పసిపిల్లలు కానీ ఎవరైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్డ్ మిల్క్ తాగేయచ్చు, లేదు రా మిల్క్ డైరెక్ట్గా మనం నార్మల్ టెంపరేచర్లో తాగేయచ్చు, లేకపోతే లైట్గా వేడి చేసుకొని తాగొచ్చు. అందుకని మీరు చాలామంది ఈ టూర్లలో పిల్లలు వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు చిన్న 100 ml ప్యాకెట్స్ 180 ml ప్యాకెట్స్ పెట్టుకుంటారు. జస్ట్ కట్ చేస్తారు, పుప్సి బాటిల్లో పోసేసి డైరెక్ట్గా తాగిచ్చేస్తుంటారు. నో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఆ పాలు అంత స్వీట్నెస్ కూడా ఉంటాయి, బాగుంటుంది. అందుకని చాలామంది యూజ్ చేస్తారు. మేము మా పిల్లలకు కూడా అట్లా యూజ్ చేసాం చిన్నప్పుడు వాళ్ళకి. అట్లా అది ఒక మంచి స్టాండర్డ్గా ఉంటుంది. దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. నో బ్యాక్టీరియా ఫ్రీ. సో వెయిట్ చేయటం కానీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ తాగేయటానికి అవకాశం ఉంది. అలానే కర్ణాటక ఫెడరేషన్ కానీ, నందిని యాజమాన్యం కానీ, అటు అక్కడ పనిచేసే రైతులకు కానీ, వర్కర్స్కి కానీ, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సో వాళ్ళ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుందంటారు? ఇది రైతుల గొప్పతనం అండి. రైతులు మా సంస్థ యాజమాన్యం గొప్పతనం. వాళ్ళు రైతుల్ని ఎంకరేజ్ చేయటము, ఇటు మార్కెటింగ్ ఎంకరేజ్ చేయటము, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది లేదండి. అది వాళ్ళ గొప్పతనం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్లో మెయిన్ ఒక అతిపెద్ద యూనియన్ అండి హాసన్ యూనియన్ అనేది. ఈ హాసన్ యూనియన్ చైర్మన్ గారు రేవన్న గారు, వారి పాలకవర్గ సభ్యులు, అట్లాగే మా మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ గారు, అధికారులు, వారందరు సూపర్వైజింగ్లో ఇది మొత్తం హాసన్ యూనియన్ అనేది క్వాలిటీ స్టాండర్డ్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వారి సూపర్వైజింగ్లో, హైదరాబాద్ సేల్స్, మేమందరం కూడా వారి ఆధీనంలో మేము పనిచేస్తున్నాము. వారి యొక్క సహకారంతోనే ఇవాళ మేము ఇంత అభివృద్ధి చేయడానికి మేము కారణము. ఒక మెగా డైరీ అని కూడా కొత్తది షార్ట్లీ ఓపెనింగ్ కాబోతుంది. ఒక 600-700 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఒక 2-3 నెలల్లో ప్రారంభోత్సవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే యశ్వంత్ గారు, నందిని పాలకి సంబంధించి అది స్వచ్ఛతగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు రావడానికి మీరు చేసే శ్రమ, మీ కృషి అంతటి గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి.